ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క వాట్సాప్ ఛానల్లో అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ రథసప్తమి తర్వాత తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లను ఇస్తున్నారా లేదా అన్న విషయం గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 71,021 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 25,965 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,17,00,000 రూపాయలు. ఈరోజు ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లను ఇస్తున్నారండి. తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్లే వారికి దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే గత 3 రోజుల నుంచి కూడా రథసప్తమి పండుగ కారణంగా తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లను రద్దు చేశారండి, ఇవ్వటం లేదు. అయితే ఈరోజు అంటే ఫిబ్రవరి 18వ తేదీ నుంచి కూడా యథావిధిగా రోజులాగే తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లను ఇస్తున్నారు. ఇక నుంచి భక్తులందరూ కూడా తిరుపతికి వచ్చి సర్వదర్శనం టోకెన్లను తీసుకొని స్వామివారిని దర్శించుకోవచ్చు. తిరుపతిలో శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. భక్తులు మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్లను తీసుకోవచ్చు. ఉదయం 4 గంటల నుంచి ఈ సర్వదర్శనం టోకెన్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే ఈ దర్శనం టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు తిరుపతి నుండి తిరుమలకు ఫ్రీ బస్సులు ఉంటాయా అని అడిగారండి. తిరుపతి నుంచి తిరుమలకు ఉండవండి. కేవలం తిరుమల కొండపైన ఉండే ప్రాంతాలలో తిరగడానికి మాత్రమే ఫ్రీ బస్సులు అనేవి కొండపైన అందుబాటులో ఉంటాయి. అలాగే మే నెల 300 రూపాయల దర్శనం టికెట్లను మరియు రూమ్స్ని ఎప్పుడు విడుదల చేస్తారు అని అడిగారండి. 2024 మే నెలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను ఈ ఫిబ్రవరి నెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారండి. అలాగే అదే మే నెలకు సంబంధించిన రూమ్స్ బుకింగ్ కోటాను కూడా ఈ ఫిబ్రవరి 24వ తేదీనే మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఇంకొక భక్తుడు ఎన్నో ఏళ్ల నుంచి లక్కీ డిప్ని అప్లై చేస్తున్నాను, ఒక్కసారి కూడా సెలెక్ట్ అవ్వలేదు, స్వామి ఎప్పుడు అనుగ్రహిస్తారో అని అన్నారండి. మీరు ఎన్నిసార్లు అప్లై చేశారని కాదండి, ఇక్కడ చాలా ఏళ్ల నుంచి 5-8 ఏళ్ల నుంచి అప్లై చేసే భక్తులు కూడా ఉన్నారు. ఓపికగా లక్కీ డిప్ని అప్లై చేయాలి. ఎందుకంటే ప్రతి నెల కూడా లక్కీ డిప్లో ఉన్న ఒక్కొక్క సేవకి 2 లక్షల మంది భక్తులు అప్లై చేయడం జరుగుతుంది. ఈ 2 లక్షల మందిలో మనం సెలెక్ట్ అవుతామా లేదా అనేది స్వామే చూసుకోవాలి. ప్రతి నెల కూడా వదలకుండా మిస్ అవ్వకుండా అప్లై చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఏదో ఒక నెలలో మీరు సెలెక్ట్ అవుతారు. అదే కాకుండా మీరు తిరుమల కొండపైకి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో లక్కీ డిప్ వేస్తారండి. ప్రతిరోజు కూడా వేస్తారు. మీరు దర్శనానికి వెళ్ళినప్పుడు సిఆర్ఓ ఆఫీస్లో లక్కీ డిప్కి మీ పేరుని అప్లై చేసేసి తర్వాత దర్శనానికి వెళ్ళండి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కనుక మరుసటి రోజుకు మీకు సేవా దర్శనం అనేది ఉంటుంది. ఇంకొక భక్తుడు శ్రీకాళహస్తి ఆన్లైన్ టికెట్ల గురించి, పూజా టికెట్ల గురించి ఒక వీడియో చేయండి అని అడిగారండి. శ్రీకాళహస్తి ఆలయం సమాచారం గురించి నేను ఒక వీడియో చేస్తాను. కానీ శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించిన దర్శనం టికెట్లు కానీ పూజా టికెట్లు కానీ ఆన్లైన్లో ఇవ్వటం లేదండి. కేవలం ఆఫ్లైన్లో
తిరుపతిలో ఆలయంలోనే ఇస్తున్నారు. మీరు అడిగారు కాబట్టి, మీరే కాదు చాలామంది భక్తులు కూడా అడుగుతున్నారు కాబట్టి నేను ఆ సేవలు ఎప్పుడు చేస్తారు, ఏ టైంలో చేస్తారు, ఎంత టికెట్ ప్రైస్ ఎలా ఉంటుంది, దర్శనం టికెట్లు ఎన్ని రకాలుగా ఉంటాయి అని పూర్తి వివరాల గురించి తప్పకుండా ఒక వీడియో చేస్తాను. అలాగే శ్రీవారి కళ్యాణం నెక్స్ట్ మంత్కు ఏ డేట్కు ఫ్రీగా ఉంది అని అడిగారండి. శ్రీవారి కళ్యాణోత్సవం టికెట్లను ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేస్తారండి. ప్రస్తుతం ఏప్రిల్ నెల వరకు కూడా అన్ని కళ్యాణం టికెట్లు ఫుల్ అయిపోయాయి, ఒక్కటేది కూడా ఖాళీ లేదు. మే నెలకి సంబంధించిన 500 రూపాయల కళ్యాణోత్సవం టికెట్లను ఈ ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ యాప్లో విడుదల చేస్తున్నారు. మీరు వాటిని బుక్ చేసుకోగలరు. అలాగే తిరుపతిలోని గోవిందరాజులు కాంప్లెక్స్లో మంగళవారం నాడు టోకెన్స్ ఇస్తున్నారా అని అడిగారండి. తిరుపతిలోని గోవిందరాజ సత్రంలో ఎటువంటి దర్శనం టికెట్లను కూడా ఇవ్వడం లేదండి. ఆ సత్రాన్ని రెనోవేషన్ చేస్తున్నారు, రిపేర్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఎటువంటి దర్శనం టికెట్లు ఇవ్వటం లేదు, రూమ్స్ కూడా ఇవ్వటం లేదు. ఆ సత్రం రిపేర్లో ఉంది. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పిన ప్రదేశాలలో ప్రతిరోజు సర్వదర్శనం టోకెన్లను కేటాయిస్తున్నారు. ఇంకొక భక్తుడు జూన్ నెల దర్శనం టికెట్లను ఎప్పుడు విడుదల చేస్తారు అని అడిగారండి. నెక్స్ట్ మంత్ అంటే మార్చ్ నెల చివరి వారంలో జూన్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్లను టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తారు. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారు అని టీటీడీ వారి నుంచి అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే ఒక భక్తుడు నాకు మార్చి 17వ తేదీకి అంగప్రదక్షిణం ఉంది, అలాగే ఇప్పుడు నేను ఆన్లైన్లో లక్కీ డిప్ను కూడా అప్లై చేస్తున్నాను, రెండింటికి ఎలిజిబుల్ అవుతుంది అని అడిగారండి. అవునండి, రెండింటికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంగప్రదక్షిణంకి వెళ్ళొచ్చు, అలాగే రేపు అంటే ఫిబ్రవరి 19వ తేదీన విడుదలయ్యే లక్కీ డిప్ని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. రెండు వేరు వేరు సేవలు కాబట్టి మీరు ఒకటేసారి అప్లై చేసుకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్తో ఎన్నో గడప వరకు దర్శనానికి పంపిస్తారు అని అడిగారండి. 300 రూపాయల దర్శనం టికెట్తో జయ విజయాల దగ్గర నుంచే దర్శనం ఉంటుంది. 7 గడపలలో ఒక్క గడప లోపలికి కూడా పంపించరండి. కేవలం జయ విజయాల దగ్గర నుంచి నార్మల్ దర్శనం అనేది ఉంటుంది. అలాగే స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఉంటేనే రూమ్స్ బుక్ అవుతాయా అని అడిగారండి. అవునండి, ఇది టీటీడీ వాళ్ళకు కొత్తగా పెట్టిన రూల్ అండి. ఆన్లైన్లో 500 రూపాయల దర్శనం టికెట్ కానీ అంగప్రదక్షిణం టికెట్లు కానీ ఆన్లైన్లో విడుదలయ్యే ఏదైనా దర్శనం టికెట్ను బుక్ చేసుకున్నట్లయితేనే ఆన్లైన్లో రూమ్స్ని కూడా బుక్ చేసుకోగలరు. మీరు ఆన్లైన్లో ఎటువంటి దర్శనం టికెట్లు బుక్ చేసుకోకపోతే ఆన్లైన్ రూమ్స్ బుకింగ్ కోటా కూడా మీకు బుక్ అవ్వదు. మీరు డైరెక్ట్గా కొండపైన CRO ఆఫీస్లో రూమ్స్ తీసుకోవాలి. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.